హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎండలో ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్యాన్ కింద కూర్చుని పెట్టేసేయచ్చండి ఈ వడియాలనింది. టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది. ఎవరన్నా సరే ఈజీగా పెట్టేయచ్చండి, పెద్దగా కష్టమేమీ ఉండదు. వడియాలు పెట్టడానికి వేరొక హెల్ప్ ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి. ఈ వడియాలకైతే ఎవరి హెల్ప్ అవసరం లేదు, మనకు మనంగానే పెట్టేయచ్చు. చాలా ఈజీ అండి వడియాలు పెట్టడం కూడా. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం వడియాలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి. తర్వాత వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న పౌడర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి 1/2 కప్పు సగ్గుబియ్యం కాబట్టి దానిలోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకొని తర్వాత రిమైనింగ్ వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే త్వరగా ఉండ ఫామ్ అయిపోతుంది, కలుపుకోవడానికి కష్టం అవుతుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ లాగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. దానిలోకి ఒక 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి ప్రస్తుతానికి. సాల్ట్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వాటర్ మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు కలిపెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పిండిని జాగ్రత్తగా వేసుకోవాలి. పిండి వేసిన వెంటనే స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు త్వరగా అడుగనింది అంటుకుపోతుంది, దగ్గరుండి అలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 7 నిమిషాల తర్వాత అండి చూడండి మనకి చాలా వరకు ఉడికిపోయింది. అలానే కొంచెం నాకు చిక్కదనం ఎక్కువైంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఓవరాల్గా వాటర్ అనేది నాకు 5 కప్పుల వరకు పడిందండి. మీకు కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది. మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ కలుపుతూ మాత్రమే ఉండాలి, అస్సలు ఆపకూడదు. ఆపితే త్వరగా ఉండకట్టేస్తుంది. తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, అందుకని ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నా. ఒకేసారి ఎక్కువ సాల్ట్ అస్సలు వేయొద్దండి. వడియాలకి సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగోదు టేస్ట్. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ అస్సలు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండుమిర్చిని బరకగా బ్లెండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూసారు కదా, మనకి ఇది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది. ఇది మనకి రెడీ అయిపోయింది. వడియాలకి పిండి ఉడికించుకునే ముందే మీరు క్లాత్ అనేది తడిపేసుకుని వాటర్ బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాటన్ శారీస్ పల్చగా ఉంటే కనుక అది మనకి వడియాలు అనేది తీసినప్పుడు విరిగిపోతాయండి, అస్సలు బాగా రాదు. కాటన్లోనే కొంచెం దలసరిగా ఉండేదైతే మనకి బెటర్ అన్నమాట. ఫ్యాన్ కింద ఈ క్లాత్ వేసేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్ని గుంట గరిట తీసుకుని ఇలా వడియాలను వేసేసుకోవడమే. వడియాలు మరి పల్చగా వేసినట్లయితే ఇవి ఎండిపోయాక మనకి తీసుకునేటప్పుడు ముక్కలైపోతాయి. మరి పల్చగా కాదు, అలానే మరి దలసరిగా కాదు, మీడియంగా ఉండాలి. వడియాల పిండి చిన్న గిన్నెలోకి వంపుకున్నప్పుడు మాత్రం మెయిన్ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలండి. మనకి చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది పిండి. ఇలా వడియాలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 గంటలు ఫ్యాన్ కిందే వదిలేసానండి. తర్వాత వేరొకరి హెల్ప్తో ఈ వడియాల క్లాత్ని మేడ మీదకి తీసుకెళ్ళి ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి ఈవినింగ్ 5 లోపు వరకు. మీరు ఎక్కువ క్వాంటిటీ వడియాలు వేసినట్లయితే ఇప్పుడు కాటన్ శారీస్ అనేది మనం మేడ మీద ఇద్దరు ఆరేస్తూ ఉంటాం కదా, చెరోవైపు పట్టుకొని. ఒక 4-5 గంటల తర్వాత 2 వైపులా ఇద్దరు పట్టుకుని జాగ్రత్తగా మేడ మీద ఆరేసేసుకుంటే మనకి ఈజీగా వడియాలనేది ఈవినింగ్కి ఎండిపోతాయి. ఈవినింగ్ తెచ్చేసుకొని లోపల పెట్టుకున్న తర్వాత మరుసటి రోజండి ఇది వడియాలు ఇలా చక్కగా ఎండిపోయాయి చూసారు కదా. ఎక్కువ కష్టపడకుండా ఫ్యాన్ కిందే కూర్చుని వడియాలు పెట్టేసుకోవచ్చు.
తర్వాత వడియాల వెనకాతల నీళ్ళను జల్లుకోవాలండి. మరి ఎక్కువ కాదు. లైట్‌గా వాటర్‌ని జల్లుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలు అలా వదిలేయాలండి. ఆ 2, 3 నిమిషాలు వదిలేయడం వల్ల మనకి వడియాల బ్యాక్ సైడ్ అనేది బాగా నాని మనకి తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. నీళ్ళు జల్లాక ఎక్కువ సేపు వదిలేసారనుకోండి వడియాలనేది బాగా నానిపోయి తీసుకోవడానికి అస్సలు బాగా రావు. ముక్కలైపోతాయి. బాగా మెత్తగా అయిపోతాయండి. 2, 3 నిమిషాల తర్వాతండి చూడండి వడియానికి ఆ పక్క, ఈ పక్క ఇలాగ క్లాత్‌ని పట్టుకొని జస్ట్ ఇలా లాగితే వడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది. 2, 3 నిమిషాలు ముందే లాగేస్తే మనకి త్వరగా నానక ముక్కలైపోతుందండి. అలా కాకుండా ఒక 5, 6 నిమిషాల తర్వాత మీరు తీసినట్లయితే అప్పుడు కూడా మనకి బాగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి 2, 3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది వాటర్ జల్లి. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా జస్ట్ క్లాత్‌ని పట్టుకొని ఇలా లాగితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో వడియాలనింది. మీరు పెట్టిన వడియాలు మొత్తం నీళ్ళు జల్లేసారనుకోండి, ఫస్ట్ తీసేలోపు లాస్ట్‌కొచ్చేసరికి మొత్తము ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్‌ని జల్లుకుంటూ ఒక 2, 3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వడియాలు తీసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అవి కూడా అంటుకోకుండా ఉంటాయి. ఈ వడియాలన్నీ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోనో, పళ్ళెంలోనో వేసేసుకొని ఎండలో ఉంచేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. వడియాలు తడిపి తీసినప్పుడు మాత్రం ఎండ ఎక్కువ ఉన్న చోట మాత్రమే ఆరబెట్టుకోవాలండి. చూడండి మనకి వడియాలనేది ఎంత చక్కగా ఎండిపోయాయో. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడియాలు వేయాలండి. అప్పుడే బాగా పొంగుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు ఆయిల్ మరగకుండా వేసేస్తే అస్సలు పొంగవండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి రెడీ అయిపోయాయి వడియాలు. చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ వడియాలనింది. పెద్దవాళ్ళైతే మీరు కారము లేదా ఎండుమిర్చిని బరకగా బ్లెండ్ చేసి వేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా ఓన్లీ జీలకర్ర వేసుకోండి సరిపోతుంది. టేస్ట్ అయితే బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి రెడీ అయిపోయాయి వడియాలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.